ఓకే. ఎక్కడి నుండి వచ్చారు? ఇష్యూ ఏంటండి ఈరోజు రావడం? సార్ నేను బోడుపల్లి నుంచి వచ్చాను. ఎందుకంటే ఒక 9,000 కుటుంబాల గురించి నేను రావడం జరిగింది గాంధీ భవన్కి. ఇక్కడ శ్రీధర్ బాబు సారు వస్తున్నారని తెలుసుకొని ఇక్కడ మా ప్రాబ్లమ్స్ తెలియపరచడం కోసం ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏంటంటే మేము భూములు కొనుక్కున్నప్పుడేమో పట్టా ల్యాండ్స్ ఉండే, ఇప్పుడు మాత్రం ఇది వర్క్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మేము అన్ని ఆర్టీఐలు వేసి కూడా అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అన్ని జాగ్రత్తలు భూమి కొనేటప్పుడు ఏమేమి చర్యలు చూసుకొని తీసుకోవాలనుకున్నా అవన్నీ చూసి తీసుకున్నాము. ఈసీ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ పర్మిషన్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళే ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, నల్ల బిల్లు, వాటర్ బిల్ అన్నీ కామన్గా కడుతూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది వర్క్ ల్యాండ్, ఇది మీది కాదు అని అంటే మేము ఎక్కడ పోవాలనే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ఇది అంతా కూడా పట్టా ల్యాండ్ అని ఎంఆర్ఓ ఆఫీసే వాళ్ళు మాకు కాపీ ఇవ్వడం జరిగింది. ఇది మీది పట్టా ల్యాండ్. కానీ గెజిట్ ఒక రియాజుద్దీన్ అనే వ్యక్తి ఒక గెజిట్ చూపించి దీన్ని ఓరల్ ఇన్స్ట్రక్షన్తో ఆపుతున్నాం అని చెప్పి ఇది ఎంతవరకు న్యాయము? ప్రజలతోనే ఇంత ఆడుకుంటున్నటువంటి ఈ ఏమంటారు గవర్నమెంట్ ఆఫీషియల్స్. కానీ చాలా బాధాకరము. 9,000 కుటుంబాలని మీరు ఇమీడియట్లీగా ఈ ప్రాబ్లం ఏదైతే చిన్న రెక్టిఫికేషన్ ఉందో దీన్ని గవర్నమెంట్ వాళ్ళే దీన్ని రెక్టిఫికేషన్ చేయాలి. ఎందుకంటే కామన్ పీపుల్ రోజు పొద్దున్న లేస్తే డ్యూటీ చేసుకునేటోళ్ళు రోజు ఎక్కడ పడితే అక్కడ తిరగలేము. దయచేసి ఏదైతే చిన్న ప్రాబ్లం ఉందో ఆ గెజిట్ ఏదైతే ఉన్నదో దాన్ని కొట్టేసి మా భూములు మాకు వచ్చేటట్టు చేయాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది వర్క్ బోర్డ్ కాదు సార్. ప్రతి చోటు మాకు ఆర్డీఓ లెటర్ ఇచ్చారు, అది కూడా కలెక్టర్ అంటే ఇది పట్టా ల్యాండ్స్ అని ఇచ్చారు సార్. సడన్గా ఒక జియో తీసుకొచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీ హ్యావ్ డన్ ఆల్ చెక్స్ బిఫోర్ వీ బాట్ ద ల్యాండ్ సార్. కానీ ఇప్పుడు వచ్చేసి అంటారు ఇది ఇది వర్క్ బోర్డ్ ల్యాండ్. ఎట్లా అంటే చాలా దారుణంగా ఉంది సార్, చాలా డిస్టర్బింగ్గా ఉంది సార్. ప్లీజ్ సాల్వ్ అవర్ ఇష్యూ.